ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందనాలు. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నా తమ్ముతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభువాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, నేడు దానికి ఏర్పాటు చేయడం వాక్య భాగము అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 15 వచనములు ఈ విధంగా రాయబడినవి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి అంటున్నాడు. అంటే మనుష్యుల మధ్య సమాధానం లేకుండా, మనుష్యుల మధ్య ప్రేమ లేకుండా, మనుష్యుల మధ్య ఐక్యత లేకుండా మనం ప్రభువుని సేవించలేము. అందుకనే ప్రభు చెప్తారు, మొదట నీ పొరుగువానితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. అంటే సమాధాన సంబంధమైన సువార్తను మనం కలిగి ఉన్నాం. ఈ సువార్త మనల్ని సమాధానపరిచేది. ప్రభువుతో, తండ్రితో, కుమారునితో సమాధానాన్ని కలిగి ఉండేది. అదే విషయాన్ని ఇక్కడ పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్తూ నేడు సార్వత్రిక సంఘం కూడా అటు రీతిగా ప్రభు కొరకు సిద్ధపడాలి. అందులో అంటున్నాడు, మరియు సహోదరులారా మీలో ప్రయాసపడచ్చు అంటున్నాడు. అంటే మీ ప్రయాస దేవుని దగ్గర ఏం కాదు, వ్యర్థం కాదు. అంటే ప్రభువు కోసం మీరు ఏదైతే చేస్తున్నారో, ప్రభువులో మీరు ఉండడానికి ఏదైతే మీరు ఆలోచన కలిగి ఉన్నారో, ఆసక్తి కలిగి ఉన్నారో, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. కాబట్టి ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అంటున్నాడు. అంటే ఒకవేళ మీకు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాని విషయంలో మీరు తృణీకరించక దాన్ని విని దాని యందు మన స్థితి ఏమై ఉన్నది దాని విషయాన్ని మీరు గ్రహించమంటున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఒకవేళ దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, ఆ కృపాతిశయమును బట్టి మనము అతిశయించక దేవుని యొక్క ఉద్దేశాన్నిపై ఆధారపడాలి. అంటే నేను జ్ఞానిని కదా అని, నేను తెలివైనవాడిని కదా అని, నేను బలవంతుడినని, నేను శక్తిమంతుడినని నీ యొక్క స్వనీతిని ఆధారం చేసుకోకూడదు. దేవుని నీతికి ఉన్న ఉద్దేశం ఏమనేదో పౌలు ఇక్కడ అంటున్నాడు. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను అన్నాడు. మిక్కిలి ఘనముగా ప్రేమతో ఆ చెప్పే వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క ఉద్దేశాలు కాదు కానీ ప్రభువుని బట్టి తాను నీతో మాట్లాడుతున్నాడన్న విషయాన్ని నువ్వు గ్రహించి దాన్ని నువ్వు ప్రేమగా స్వీకరించినప్పుడు నీవు దాన్ని ఆహ్వానించడానికి, అంగీకరించడానికి దేవుడు నీకు సహాయపడతాడు. అంటే నీవు విన్నది విశ్వాసముతో విని విడిచిపెట్టేదిగా కాక దానిని బట్టి నీవు దేవుని యొద్ద మరింతగా ప్రేమ కలిగిన వాడివై ఉండాలి. అందుకనే పౌలు ఇక్కడ అంటున్నాడు, ప్రభువునందు మీ పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అంటున్నాడు. అంటే మీకు బుద్ధి చెప్పినప్పుడు ఏం చేయాలా? ఆయన గద్దించి బుద్ధి చెప్పినప్పుడు మనం విని విశ్వసించి ఆ సరి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నవి అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి వారిని పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా అంటున్నాడు. అంటే ఏది దేవుడు నీకు నీ సేవకుడి ద్వారా, నీ పైవాడి ద్వారా నీకు చెప్తున్నాడో ఆ చెప్పినప్పుడు దాని విషయంలో నీవేమాత్రమునో అగౌరవంగా భావించక దేవుడు నీతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని గ్రహించి దానిని అర్థం చేసుకొని దాని ప్రకారం నీ మనస్సును ఏమంటున్నాడు, ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండడి అంటున్నాడు. సమాధానముగా ఉండడము, ప్రేమతో ఉండడం అంటే ప్రభువుని కలిగి ఉండడము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి ఉండడము, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించుట, ఇవన్నీ కూడా ప్రేమతో కూడినవి. ఇక శ్రేష్టమైనది ప్రేమ అనే మాటను మాట్లాడాడు. ఈ ప్రేమ దేవుని నుండి, పరలోకము నుండి మనకి
అనుగ్రహింపబడుచున్నది. కాబట్టి సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. చూడండి, మనం ఎలాగుండాలో, ఎలాగుండడం దేవునికి ఇష్టమో, అది దేవుని యొక్క ఉద్దేశమో, దేవుని చిత్తమో పౌలు ఆనాడు తెసలోనిక సంఘానికే కాదు, నేడు సార్వత్రిక సంఘానికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి చెప్తున్న మాట. అంటే క్రీస్తులో మన ప్రేమ, క్రీస్తుతో మన ప్రేమ, క్రీస్తుని కలిగి ఉంటే మన స్థితిగతులు ఏమవుతాయో ఇవన్నీ చెప్తూ అంటున్నాడు ఇక్కడ. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, ఏం బోధిస్తున్నాడో, ఏం చెప్తున్నాడంటే ప్రభువును గురించి, ప్రభు ప్రేమను గురించి తాను వ్యక్తపరుస్తున్నాడు. అంటే తన సొంత ఆలోచనల చేత, జ్ఞానం చేత కాదు, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యతని అక్కడ పౌలు చెప్తున్నాడు. అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి అన్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఫలానా విషయంలో తప్పు చేస్తున్నాడని నీకు తెలిసినప్పుడు నువ్వు అతన్ని ఖండించి అతని మార్గంలో సరిచేయి. ఒకవేళ నువ్వు ఖండించకపోతే అతడు అదే విధంగా కొనసాగి మరణానికి, పాపానికి గురవుతాడనే విషయాన్ని చెప్తున్నాడు. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అంటున్నాడు. ధైర్యం చేయడం అంటే వారు చేసిన తప్పును బట్టి వారు దేవుని యొద్ద క్షమాపణ పొందక, వేడుకొనక, దానిని ఆధారం చేసుకుని వారు మరింతగా దిగజారిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాంటి వారిని ధైర్యపరిచి, దేవుడు నీకు సహాయం చేస్తాడని, దేవుడు నిన్ను బలపరుస్తాడని, దేవుడు నీకు తోడై ఉంటాడని నీవు ఏం చేయాలా? ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి నువ్వు వారిని ధైర్యపరిచి, ఏమన్నాడు? ధైర్యము చెడిన వారిని ధైర్యపు పరచుడి, బలహీనులకు ఓతనీయుడి అంటున్నాడు. వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులు, బలహీనతలు అనగా ఏంటంటే విశ్వాస జీవితంలో ఏదైనా నష్టం వచ్చినప్పుడు, ఏంటి నేను దేవుని పని చేస్తున్నప్పుడు నాకు ఇలా జరిగింది అనుకునే ఆ యొక్క బలహీనత ఏదైతే ఉందో అది అపవాది కలిగించే ఆలోచన ఉంటది. కాబట్టి అపవాదికి చోటియక, బలహీనతకి చోటియక, బలము కలిగిన దేవుని ప్రేమయందు, విశ్వాసమందు మనము నిలిచిన వారమై ఉండాలి. కాబట్టి అందరి ఎడల దీర్ఘశాంతము కలవారై ఉండుడి అంటాడు. అందరి ఎడల అంటే కొంతమందినే కాదు, ప్రతి వానితో నీవు దీర్ఘశాంతం అంటే సమాధాన పడాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఒకని ప్రేమించి ఒకని ద్వేషించేవాడిగా నీవు ఉండకూడదు. ఎందుకంటే ప్రభువు అందరినీ ప్రేమించాడు. లోకమున్న వాటిని ప్రేమింపక క్రీస్తు యొక్క ప్రేమలో మనం నిలిచినప్పుడు, ఇక్కడ పౌలు చెప్తున్న మాటలను బట్టి అక్రమంగా నడుచుకోకుండా వారికి బుద్ధి చెప్పండి అంటున్నాడు. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి అంటున్నాడు. బలహీనులకు ఓతమియ్యండి అంటున్నాడు. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారు ఉండుడి అంటున్నాడు. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనానో చేయకుండా చూచుకొనుడి అంటున్నాడు. అంటే అది నాకు ఇలా చేశాడు కాబట్టి ఆయన ఇలా చెయ్యాలి అన్న ఆలోచన తలంపుని హృదయం నుంచి తొలగించుకో. ఎందుకంటే పగ తీర్చుకుంట ఆయన పని, పగ తీర్చుకునేవాడు ఆయనే. అంటే ఒకవేళ నీకు నష్టం జరిగిందనుకో, నువ్వు దేవుని దగ్గర వెల్లడి చేసుకున్నప్పుడు దేవుడు నీ పక్షాన యుద్ధం చేసి నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నీవు చేయవలసింది ఏమైంది అంటున్నాడు ఇక్కడ. ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవరికైనా నువ్వు చేయకుండా చూచుకొనడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి అంటున్నాడు. అంటే మేలైనది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము, ఆ వాక్యమున యొక్క విధేయత. నీవు వాక్యానుసారంగా నడిచినప్పుడు ఆ వాక్యం నిన్ను నడిపించేది, వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆ వాక్యం నిన్ను జీవింపజేసేది. ఏ వాక్యం అయితే శరీరధారిగా మన మధ్యకు క్రీస్తు యేసుని నరుని ద్వారా మనకు అనుగ్రహించబడిందో ఆయనను బట్టి, ఆయన మాటను బట్టి, తండ్రి ప్రేమను బట్టి, నేడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయమును బట్టి మనము జీవిస్తున్న వారమైనా. కాబట్టి ఇక్కడ పౌలు సెలవిస్తున్న మాట, ఒకరితోనొకడు సమాధానంగా ఉండినప్పుడు నీకు ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరాలు అనుగ్రహింపబడతాయి. కాబట్టి దేని విషయంలోనూ నువ్వు అధైర్యపడక, ధైర్యం కలిగి క్రీస్తు యొక్క మాటల చేత, క్రీస్తు యొక్క ఉద్దేశముల చేత, క్రీస్తు యొక్క ఆలోచనల చేత, దేవుని యొక్క రాకడ కొరకు నీవు సిద్ధపాటు కలిగి అనేకులను సిద్ధపరచగలిగిన స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికి అనుగ్రహించునని ఆనాడు పౌలు తెసలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమే నాయన, నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీవు మాకు ఉపదేశించిన ఉపదేశములను బట్టి అధైర్యపడక నాయన, ఇతరులను దూషించక, ద్వేషించక, సమాధానముతో, సఖ్యతతో, ప్రేమతో, అందరి ఎడల ప్రేమానురాగాలు కలిగిన వారమై
నిన్ను కలిగిన వారమే. నీవు ఎలాగైతే తండ్రి యందు ప్రేమ కలిగి ఉన్నావో అటు నీ ప్రేమను నీ విడలైన మేమును కలిగి ఉండి నాయన నీలో కొనసాగుటకు సహాయము దయచేయండి. సమాధానముతో, సఖ్యతతో, దీర్ఘశాంతముతో ప్రతి వారితో జీవించమంటున్నావు. నిజమే నాయన, నీ ప్రేమ శాంతితో కూడినది, సమాధానంతో కూడినది, దీర్ఘశాంతంతో కూడినది. కాబట్టి నాయన, నీ అందున్న బిడ్డలైన ప్రతి వారు కూడా అటు రీతిగా జీవించుటకు నీ సహాయము దయచేయండి. నాయన, అపవాది ఎవరిని నాయన నాశనం చేయాలని చూసినప్పుడు అపవాదికి చోటియక హృదయమును కఠినపరుచుకొనక ప్రతి వారితోనూ సఖ్యతగాను, మర్యాదగాను, ప్రేమగాను, అయా దేని విషయంలోనూ అభ్యంతరములు లేకుండా నీ యొద్ద మేము విజ్ఞాపన చేయువారముగా, ప్రార్థించు వారముగా ఉండుటకు సహాయం దయచేయండి. ఏ కుటుంబాలైతేనైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయో ఆ కుటుంబాల పరిస్థితులను సరిచేయమని అడుగుతున్నాను. ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలను కఠినపరుచుకుంటున్నారో వారికి నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను. సంఘాల పట్ల ప్రేమ కలిగి, సఖ్యత కలిగి, విశ్వాసులు, సేవకులు నీ యందు ప్రేమ కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. అంత్య దినాలు, అపాయకర దినాల్లో ఉన్న మమ్మలను నాయనా నీ ఆత్మచేత నడిపించి ముందుకు కొనసాగించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాన్ని ప్రత్యేకపరచండి. వివాహ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్న కుటుంబాలను ఆశీర్వదించి నూతనంగా జతపరచబడుతున్న బిడ్డలను మీ కృపచేత నింపి కాపాడమని, నేను పరిచర్యల సేవలో మీరు మాకు తోడై ఉండమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుని మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధులను క్షమించుము. శోధనలో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆరాధనకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.